హాయ్ అండి. ఈరోజు వీడియోలో మెంతి రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా అయిపోయే రెసిపీ. మరి సింపుల్ అండ్ హెల్తీగా చేసుకునే మెంతి రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. వేడెక్కిన ఆయిల్లో టీ స్పూన్ సాయి మినపప్పు, టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించండి. వేగిన తాలింపులో 2 పచ్చిమిర్చి చీరికలు, సగం ఉల్లిపాయ చీరికలు, 2 రెబ్బలు కరివేపాకు వేసి వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. ఇప్పుడు ఇందులో గుప్పెడు క్యారెట్ ముక్కలు, గుప్పెడు బీన్స్ తరుగు, గుప్పెడు క్యాబేజ్ తరుగు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. పచ్చివాసన పోయిన తరువాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం వేసి మిక్స్ చేయండి. అన్నీ ఒకేసారి వేసి వేయించడం కన్నా ఇలా 1 by 1 వేసి వేయించుకుంటే ఈ రెసిపీకి రుచి. ఇప్పుడు ఇందులో గుప్పెడు మెంతాకు వేసి మగ్గనివ్వండి. అంటే 1 కట్ట అన్నమాట. మెంతాకు ఎక్కువ వేస్తే రైస్ చేదొస్తుందని గమనించండి. మగ్గిన మెంతాకులో 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసి మిక్స్ చేయండి. తరువాత కప్పు రైస్ వేసి టాస్ చేయండి హై ఫ్లేమ్ మీద. రైస్ వేయక ముందు వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఎప్పుడైతే రైస్ వేసుకున్నామో అప్పటి నుంచి హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి. ఫైనల్గా ఉంటే సగం చెక్క నిమ్మరసాన్ని పిండండి, లేదంటే స్కిప్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ హెల్తీగా చేసుకునే మెంతి రైస్ తయార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.